ముంబై ఒక హాస్పిటల్‌లో ఈ రోజుకి కూడా అక్కడి నర్సులు మూడవ అంతస్తులోని 17వ నంబర్ గదిలోకి వెళ్ళాలంటే భయం. 2009వ సంవత్సరంలో ప్రతి రాత్రి సరిగ్గా 3 గంటల 13 నిమిషాలకు అక్కడి పాత బిల్డింగ్ మూడవ అంతస్తులో రూమ్ నంబర్ 17 నుంచి సడన్‌గా ఎవరో పేషెంట్ పిలుస్తున్నట్టు బెల్ సౌండ్ మోగుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆ గది గత ఒక సంవత్సరం నుండి కంప్లీట్‌గా క్లోజ్ చేసుంది. ఒకరోజు రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న నర్స్, తన పేరు మాయా థామస్, ఆ హాస్పిటల్‌లో కొత్తగా చేరింది. ఆమెకి ఆ రూమ్ నంబర్ 17 గురించి ఏమీ తెలీదు. ఎప్పటిలాగానే ఆ రాత్రి కూడా ఏదో బెల్ మోగుతున్న శబ్దం తనకి వినిపించింది. మాయా నెమ్మదిగా ఆ క్లోజ్ చేసి ఉన్న గది వైపు వెళ్ళింది. తలుపు సగం తెరిచుంది. ఆమె లోపలికెళ్ళి చూడగానే గదిలో ఎవ్వరూ లేరు. కానీ మంచం మీద మాత్రం ఎవరో పడుకొని ఉన్నట్లు ఆమెకు స్పష్టంగా కనిపిస్తోంది. గది మొత్తం ఒక భయంకరమైన నిశ్శబ్దం, అలాగే ఒక రకమైన డిస్టర్బ్డ్ ఫీలింగ్ కలుగుతోంది. మాయా థామస్ నెమ్మదిగా వెనక్కి తిరుగుతూ ఉండగా అప్పుడే ఆమె దృష్టి అక్కడ పక్కనే ఉన్న ఒక అద్దంపై పడింది. ఆ అద్దంలో ఆమె వెనక ఎవరో నిలబడి ఉన్నారు. వెంటనే మాయ వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇప్పుడు మళ్ళీ అద్దంలో చూసింది. ఈసారి ఆమె చూసిన దానికి ఆమె దిమ్మ తిరిగిపోయింది. పూర్తిగా తెల్లటి కళ్ళు ఉన్న ఒక మనిషి లాంటి ఆకారం. ఆ కళ్ళు కేవలం మాయానే చూస్తూ ఉన్నాయి. మాయ అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా అరుస్తూ కేకలు వేస్తూ అక్కడి నుండి పారిపోయి నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఊపిరి వేగంగా తీసుకుంటూ ఉంది. అలాగే భయపడుతూ పొద్దునయ్యేదాకా అలానే కూర్చునుంది. కాసేపటికి మాయా కొలీగ్, తన పేరు మాన్సి, అక్కడికి వచ్చింది. మాయా మాన్సీకి రాత్రి జరిగిన విషయం అంతా చెప్పింది. మాన్సీ కొన్ని సెకండ్స్ సైలెంట్ గా ఉండి ఇలా అంది, "నువ్వు మొదటిదానివి కాదు మాయా. ఇదంతా చాలా మంది నర్సులకు జరిగింది. ఒక సంవత్సరం కిందట సరిగ్గా రాత్రి 3 గంటల 13 నిమిషాలకు 17వ నంబర్ గదిలో ఒళ్లంతా కాలిపోయిన ఒక పేషెంట్ అక్కడే చనిపోయిందని అంటూ ఉంటారు. అప్పటి నుండి అక్కడ వింత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఆ గదిని శాశ్వతంగా క్లోజ్ చేసేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆ రూమ్ క్లోజ్ చేసి ఉంటే ప్రతి రాత్రి 3 గంటల 13 నిమిషాలకు ఆ బెల్ ఎవరు కొడుతున్నట్టు? గైస్, నిజంగా ఆ హాస్పిటల్‌లో ఏదైనా ఆత్మ ఉందా? లేదా ఇదంతా కేవలం ఏదైనా హాలుసినేషనా? మీకేమని అనిపిస్తోంది? అలాగే మీకు ఈ హాస్పిటల్ పేరు తెలిస్తే, లేదా మీరు కూడా ఈ హాస్పిటల్ గురించి ఇలాంటి సంఘటన ఏదైనా విన్నట్లయితే కామెంట్స్‌లో హాస్పిటల్ పేరు తప్పకుండా చెప్పండి. ఒకవేళ హాస్పిటల్ పేరు కావాలంటే నేమ్ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.